हाँ सर మీకు బాబు చనిపోయాడు, అది కాబట్టి మీకు బాధ ఉంటుంది. కానీ దేశం కోసం చనిపోయాడు, మేమందరం అండగా ఉంటాం. దేశం కోసం చనిపోయాడు సార్. కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే ఒకే కూడా సార్. ఇద్దరు ముగ్గురు ఉంటేనే బాధపడినా సార్. ఏం చేయాలి? ధైర్యంగా ఉండండి. ధైర్యం మేమందరం ఉన్నాక ధైర్యంగా ఉండండి. మేమందరం ఉన్నాం. సరే సార్. సరే మేమందరం ఉంటాం. ధైర్యంగా ఉండండి. ఓసారి కొన్ని జరగాల్సిన సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు మనందరం ధైర్యంగా ఉండాలి. దేవుడు మీతో ఉంటాడు. ధైర్యంగా ఉంటే మేమందరం మీతో ఉంటాం. సరే మీరేం అధ్యయనపడద్దని ధైర్యంగా ఉండాలి. సరే మీ త్యాగాలు ఇంకేమో ధైర్యంగా ఉండి మేమందరం అండగా ఉంటాం. సరే సార్. నమస్కారం సార్. ఏం చేసి ధైర్యం ఉంటుంది స్వామి. ఉంటే నువ్వు కొన్ని వెళ్ళిపోయా స్వామి. ఏం చేస్తావు? మేమందరం ఉన్నామా, ధైర్యంగా ఉంటే మీ కుటుంబాన్ని ఆదుకుంటాం, అన్ని విధాలు చూసుకుంటాం. త్యాగం ఊరికే పోదు, దేశం కోసం చేశాడు. ధైర్యంగా ఉంటాం. ఏం ధైర్యం ఉంటుంది స్వామి. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. ఉంటామా, నువ్వు అండగా ఉంటామా, నువ్వు ధైర్యంగా ఉంటామా. ఓకే సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. మీరు చేశాడు. వాళ్ళ ఫాదర్ సార్. నమస్తే సార్. నమస్కారం. నమస్తే. థ్యాంక్స్ సార్. మీకు కాల్ చేసి సార్ మీకు బాబు చనిపోయాడు. డ్రెస్ నేను తొడిగి ఆ దేశం గురించి పోరాడి చనిపోయిన కూడా నా ప్రాణం నాకు పర్వాలేదు నాయన. మీరు కాదని ఎవరు నాకు కాదని అనకండి. నేను దేశం గురించే పోతాను, దేశం గురించి పోరాడతాను. నా డ్యూటీ ఇప్పుడు నాకు అగ్నివీర్ కింద నాకు స్కీమ్ ఇచ్చినారు కాబట్టి నాకు ఆ డ్యూటీలో పోవాలి. దాంట్లో పోయి నేను డ్యూటీ చేసుకొని వస్తాను. నాకు ఎవరు అట్టంగా చెప్పొద్దండి, దేశం గురించి నేను పోతానని మాతో ధైర్యం చెప్పి మాతో మెప్పించిపోయినాడు సార్. మేజర్ ఫోన్ చేసింటే ఇట్లా मुड़ावत मुरली नायक कौन बोलेगा तो सर मेरा लड़का है सर, क्या हुआ बोला मैं। सर ऐसा रात को 3:30 बजे ऐसा फायरिंग हुआ। वो फायरिंग में वहाँ लड़का गोली लग गया है, डेड हो गया है। तो हम जब से हम फुल एकदम नीचे गिर गया, बेहोश हो गया।